ఎంత ఘనపరిచిన, ఎంత ఆశీర్వదించిన ఆది అపోస్తుల రోజులో ఆనాడు అపోస్తుల్లో ఉన్న ఐక్యత, సంఘానికి ఉన్న ఐక్యత, అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటలో వాళ్ళు ఎడతెగక ఉన్నారని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, కుటుంబాలు ఐక్యతను కాపాడుకోండి. తల్లిదండ్రులారా, ఐక్యతను కాపాడుకోండి. ఏక మనస్సుతో ఉండండి, ఏక భావముతో ఉండండి, ఏక తాత్పర్యంతో ఉండండి. ఆత్మ లేనివాడు భేదాలు కలుగు చేస్తాడు. భేదాలకి చోటు ఇవ్వద్దు. ఏక మనస్సుతో మనం ఉన్నప్పుడు ప్రియుల దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ దీవెనను పాడు చేయడానికి కోసం సాతానుడు ఎంత ప్రయత్నించినా వాడు విఫలమవుతాడు. చివరికి అతడే చెప్తాడు, దీవించమని సెలవాయను, దాన్ని ఎవ్వడు మార్చలేడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టి 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 గట్టిగా హల్లెలూయా. కలిసి ఉన్నప్పుడు ఉండే ఆ శక్తి ఏంటంటే వాక్యం సెలవుస్తుంది. ఒకడు 1000 మందిని తరిమేస్తాడంట, ఒకడు 1000 మందిని హతమారుస్తాడంట, ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2,000 మందిని కదా. కానీ ఇద్దరు కలిశారనుకోండి, 10,000 మందిని ఓడించగలిగిన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. పౌలు, శీల ఇద్దరే, వాళ్ళు ఇద్దరేనండి. మధ్యరాత్రి వేళ వాళ్ళు స్తుతించి, కీర్తించి, ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలిపోయాయి, సంకెళ్ళు ఊడిపోయాయి, మహిమ కలిగిన కార్యాలు జరిగాయి. కనుక సహోదరులారా, అన్నదమ్ముళ్ళారా, ఐక్యతను కాపాడుకోండి. ఆస్తుల కోసం, ఐశ్వర్యం కోసం, సంపద కోసం బంధాలని తెంచుకోవద్దు. ఆస్తులు ఉంటాయి పోతాయి, అధికారాలు ఉంటాయి పోతాయి, ధనము శాశ్వతం కాదు. సహోదర ప్రేమ కలిగి ఉండండి. బంధాలకి, బాంధవ్యాలకు విలువనివ్వండి. సంఘములో తోటి సహోదరుల్ని గౌరవించండి, ప్రేమించండి, బలహీనల్ని బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. ఐక్యత విషయంలో శ్రద్ధ వహించండి. ఐక్యతను కాపాడుకోవాలి. కొందరు బలవంతులు ఉంటారు, కొందరు బలహీనులు ఉంటారు. బలవంతుడు బలహీనని భరించాలి, సహించాలి. ప్రేమైన వాళ్ళరా, ఐక్యతను మనం కాపాడుకున్నప్పుడు శత్రు ఎంతగా మన మీద క్రియ చేసిన, దాడి చేసిన శత్రు ఓడిపోతాడు. మన దీవెన, విస్తారమైన దీవెన